హాయ్ గాయ్స్, ఇదే మా చిన్న ఇల్లు, నా డ్రీమ్ హౌస్ అని చెప్పొచ్చు. అందరూ అడిగారని చెప్పి వీడియో చేయట్లేదు, చేయాలనిపించింది కాబట్టి చేస్తున్నాను. చాలామంది హోమ్ టూర్లు చూపిస్తున్నారు, అదొక ట్రెండ్ అయిపోయింది. బట్ నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రకృతి అందాలు. చూసారు కదా, ఇదే మా ఇంటి ఎంట్రన్స్. ఇక్కడ మా డాడీ అయితే కూర్చోన్నాడు. ఇక్కడ ఉండేది మా అమ్మ. మా అమ్మకి చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం. నాకు కూడా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. చాలా చెట్లు అయితే నాటాను కూడా. ఇంటి చుట్టూ చెట్లు చూసారు కదా, మొత్తం మా అమ్మ నాటినవే. మా ఇంటికన్నా మా ఇంటి చుట్టూ ఉన్న గార్డెన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చెట్లతో నిండిపోయి ఉంటుంది. చూసారు కదా, మంచిగా పూలైతే కాస్తున్నాయి. ఈ చెట్టు అంటే నాకు ఫేవరెట్, ఎప్పటి నుంచో ఉంది. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చి ఇలా షూట్ చేస్తుంటే మనసుకు ఎంతో సంతోషంగా అనిపించింది. అందులో ఇంటి చుట్టూ యాంబియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఈ మా బుడ్డోడి బట్టలు అనమాట. వాడికి ఇప్పుడు 5th మంత్ లేండి. సీతాకోక చిలుకైతే తేనైతే పీలుస్తుంది. దీన్ని వీడియో తీద్దాం అనుకునే లోపల అది వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ వెళ్ళిపోయింది, ప్లస్ ఇక్కడ కూడా తీసాను. ఇక్కడ షార్ట్ బాగా వచ్చింది అనుకునే లోపల అది వెళ్ళిపోయింది. ఇది ఇంటి చుట్టూ అయితే మొత్తం ఇలానే అయితే ఉంటుంది. చూసారు కదా, మొత్తం ఇంటి చుట్టుపక్కల అయితే ఇలా ఉంటుంది. ఈ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచో ఉంది. దీన్ని 4 వారాల చెట్టు అయితే అంటారు. ఇంకా తర్వాత నేను వచ్చాక మా ఫ్రెండ్స్ అయితే కలవడానికి వస్తారు. పక్క ఊరి నుంచి అయితే వస్తారు చూడడానికి. తర్వాత మా బుడ్డోడికి 1st మంత్ అయితే పట్టది, అందుకని చెప్పి షూట్ అయితే పెట్టుకున్నాం. షూట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయ్యింది. వాడు చేసిన అలరే అంత ఇంత కాదు. 1st మంత్ 2nd మంత్ అయితే ఓకే, బట్ వాడికి ఎప్పుడైతే 4th మంత్ ఆర్ 5th మంత్ అయితే, ఇప్పుడు ప్రెసెంట్ అయితే వాడికి 5th మంత్ చాలా అలరి అయితే చేస్తున్నాడు. చూసారు కదా, 1st మంత్లో మా డాడీ అయితే ఆడుకుంటున్నాడు. ఈ వీడియో నేను డిసెంబర్లో అయితే షూట్ చేశాను, బట్ ఇప్పుడు అప్లోడ్ చేయడానికి కారణం కొద్దిగా లేట్ అయితే అయింది. ఫుటేజ్ అయితే డిలేట్ అయింది, దాన్ని రికవర్ చేసుకొని చేసే లోపల టైం అయితే పట్టది. ఇంకా నా ఎడిటింగ్ ఎప్పుడు ఉండేదే, ఇంటికి వచ్చాక నా ఎడిటింగ్ అయితే కంటిన్యూ చేశాను. తర్వాత మా ఇంటి నుంచి బయట అయితే రేకులు అయితే వేసామన్నమాట. ఫస్ట్ అయితే పందిరి ఉండేది, టెంకాయ మట్టల పందిరి. ఇంకా నేనైతే కనిపించకపోతే బాగుండదని చెప్పేసి నన్ను షూట్ చేసుకున్నాను. సో భయపడకండి చూసారు కదా, మా ఇంటి అవుటర్స్లో ఇలా అయితే ఉంటుంది. మొత్తం చెట్లతో అయితే నిండిపోయి ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంటి ముందర 2-3 చెట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి, కోకోనట్ ట్రీస్ అయితే. మొదట్లో 7 ఉండేవి చెట్లు, ఇప్పుడైతే 5 అయితే ఉన్నాయి. అందులో ఒకటైతే ఎండిపోయింది. ప్రెజెంట్ అయితే 4 ఉన్నాయి. ఇంకా ఇది మా ఇంటి లోపల ఫస్ట్ హాల్ రూమ్ అనమాట. మా వైఫ్ ఇంకా మా డాడీ అయితే బిగ్ బాస్ అయితే చూస్తున్నారు ఫైనల్. సో మొత్తం ఇలా అయితే ఉంటుంది. మొత్తం ఇరుకిరుగ్గా అన్ని సామాన్లు ఒకే దగ్గర ఉంటాయి. సో చాలా మందిలలో కూడా ఇలానే ఉంటుంది. ఎవరైనా హౌసెస్ ఇలా ఉన్నట్లయితే కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇలా ఇరుగ్గా అయితే ఉంటుంది రూమ్ అయితే. ఇంకా ఇది నేను. సో ఫస్ట్ డే అయితే నేను షూటింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంక ఇక్కడ దేవుడి పటాలు అయితే తగిలిచ్చాం. తర్వాత ఇవి వచ్చేసరికి మా చెల్లి నేను చిన్నప్పుడు ఫొటోస్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా, ఇది నేను చిన్నప్పుడు ఇలా అయితే ఉన్నాను. ఇంకది వచ్చేసరికి నేను మా చెల్లి కష్టపడి తయారు చేసిన ఫ్లవర్ పాట్స్. చిన్నప్పుడు ఏంటంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇలాంటి క్రాఫ్ట్స్ అయితే తయారు చేసేవాడిని. నేను మా చెల్లి అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట మాకు ఇలాంటివి. ఇవే కాదు, ఇంక ఇది వచ్చేసరికి మా చెల్లి పేపర్స్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇలా చిన్నటి అయితే తయారు చేసి పడేసింది. ఇది కూడా నేను మా చెల్లి కష్టపడైతే చేసాం. ఇవే కాదు, నేను చిన్నప్పుడు చాలా ఇన్నోవేషన్స్ అయితే చేసేవాడిని. రిమోట్ కార్స్ కానీ ఇలా చాలా ప్రయోగాలు అయితే చేశాను. ఇంక ఇది వచ్చేసరికి మా 2nd రూమ్. ఇందులో కిచెన్ అయితే ఉంటుంది, ఇంకా బీరువా, ఇంట్లోకి సంబంధించిన సామాన్లు అయితే ఇక్కడే ఉంటాయి. మొత్తం 2 రూమ్స్ అయితే ఉంటాయి. తర్వాత ఇంటి ముందర ఒక వరండా ఉంటుంది. తర్వాత ఇంక ఇంటి చుట్టూ గార్డెనే, ఇంకేం ఉండదు. నేను హైదరాబాద్లో లాస్ట్ 2 years నుంచి అయితే ఉన్నాను. బట్ అక్కడ ఉండే దానికన్నా నాకు ఇంటికి వచ్చి ఇలా ఫ్యామిలీతో కలిసి ఉండడం అంటే చాలా ఇష్టం. ఆ ఇంటి చుట్టూ ప్రకృతి కానీ యాంబియన్స్ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా నెలంతా కష్టపడి నెలలో ఒక్కసారైనా ఒక 1 week వచ్చి ఇంట్లో గడిపేసి వెళ్ళిపోతే ఆ హ్యాపీనెస్సే వేరు. మంచి ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఉండడం అంటే చాలామందికి అదొక డ్రీమ్. నా వరకైతే అదొక డ్రీమ్. ఎన్నో కష్టాలు పడతాం ఎక్కడ సిటీలోకి వెళ్ళేసి ఏ జాబులు చేసి, బట్ ఇంటికి వచ్చి ఇలా ఫ్యామిలీ మధ్యలో మంచి యాంబియన్స్ ఉన్న చోట్లో ఉంటే మాత్రం, అది మన సొంత ఇంట్లో ఉంటే మాత్రం ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నా కోసం మా బుడ్డోడి కోసం అయితే వేడిగా నీళ్ళు అయితే పెట్టేసింది మా అమ్మ. సో అలా ఫ్రెష్ అయిపోయేసి ఇలా మార్నింగ్ టైంలో ప్రకృతి అందాలు చూస్తూ ఆ చుట్టూ వినిపించే బర్డ్స్ అంటే లైక్ సౌండ్స్ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా చెట్లను చూస్తూ మంచి ఎంజాయ్ మూమెంట్స్ అయితే ఉంటాయి, మంచి మెమరీస్ అయితే మనకు ఉంటాయి అన్నమాట. 1 week వచ్చేసి మొత్తం ఇంట్లో అందాలను చూసుకుంటూ ఫ్యామిలీతో ఉంటూ, ఆ తర్వాత సిటీకి వచ్చి జాబ్ మధ్యలో ఏదైనా మనం స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు ఇలాంటి కొన్ని వీడియోస్ తీసుకొని ఉంటాం కదా, అవి చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మంచి పీస్ఫుల్ మైండ్ అయితే ఉంటుంది అనమాట. ఎలాంటి స్ట్రెస్ అయితే ఉండదు. అదేంటో తెలియదు కానీ పల్లెటూరులో మాత్రం ఆంబియన్సే వేరబ్బా, చాలా బాగుంటుంది. పీస్ఫుల్ మైండ్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా నైట్ దోమలు ఎక్కువ ఉంటాయి కదా పల్లెటూరులో. సో అలా మా అమ్మ అయితే
పొగ పెట్టేసింది. ఇంకా నైట్ నేను స్టార్ అయితే కట్టాను, మొత్తం డెకరేషన్ అయితే చేశాను అనమాట. ప్రతి క్రిస్మస్కి నేను ఇలానే చేస్తాను. నేను ఎక్కడున్నా కానీ క్రిస్మస్ టైంకి ఇంటికి వచ్చేస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత చూసారు కదా ఈ విధంగా అయితే డెకరేట్ అయితే చేస్తాను. ఇంకా December 25 క్రిస్మస్ యాంబియన్స్ అయితే చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం. చర్చ్కి వెళ్ళాం, మొత్తం ప్రేయర్ చేసుకున్నాం. నైట్ మంచిగా ఫేవరెట్ ఫుడ్ తినేసి నైట్ అంతా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా గడిపేశాం. నైట్ చలిగా అంచుకుంటూ అందరం చుట్టూ నిలబడుకొని మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ, లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నా ఇలాంటి ఒక్క రోజు ఉంటుంది, ఆ రోజు ఫుల్గా ఎంజాయ్ చేయాలి. మనం ప్రతిరోజు లైఫ్లో ఎన్నో కష్టాలు పడుతూనే ఉంటాం, జాబ్కి వెళ్తూనే ఉంటాం, నెలంతా మనం కష్టపడుతూ సంపాదిస్తూనే ఉంటాం. బట్ ఇలా ఒక రోజు వచ్చి మన ఫ్యామిలీతో ఉంటే మాత్రం ఆ కిక్ చాలా బాగుంటుంది. నా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అయిపోయింది, ఇదే నా చివరి రోజు. అలా ప్రకృతి అందాన్ని షూట్ చేస్తూ మంచిగా మా కొడుకుతో అయితే ఆడుకున్నాను. చాలా మంచిగా అనిపించింది. కానీ ఒకటే బాధ, వారం అయిపోయింది, హైదరాబాద్కి తిరిగి వెళ్ళిపోతున్నాను అనే ఒక చిన్న బాధ అయితే ఉంది. చాలా మిస్ అవుతాను మా అమ్మని కానీ మా ఇంట్లో వాళ్ళని కానీ. ఇలా చుట్టూ ప్రకృతిని, మంచి యాంబియన్స్ని అయితే మిస్ అవుతాను. ఇలాంటి యాంబియన్స్ నాకు హైదరాబాద్కి వచ్చాకైతే ఉండదు, ఎందుకంటే సిటీలో ఉంటున్నాను కదా, వర్క్ వర్క్ వర్క్. సో ఇలాంటి అందాలను అయితే చాలా మిస్ అయిపోతాను. అందుకే ప్రతి ఒక్క నెల వచ్చినప్పుడు మాత్రం ఒక వారం రోజులైనా ఉండేసే వెళ్తాను. అంత మంచిగా ఉంటుంది. ఇంటికి వెళ్తే ఆ మూమెంట్ అనేది మళ్ళీ మళ్ళీ పొందాలనుకుంటూనే ఉంటాను. అందుకని చెప్పి నెలలో ఒక 5 days అయినా ఇంట్లో వచ్చి గడిపేసి వస్తాను. చాలా మంచిగా ఉంటుంది ఆ మూమెంట్ అయితే. ఇంకా తర్వాత కోతులు అయితే నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. సో చాలా తమాషాగా అయితే ఉంటాయి. చూసారు కదా, ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి ఎనీ టైం, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. మార్నింగ్ కోతులు లేపేసాయి మాకు నిద్ర అయితే. సో ఇవి చూసారు కదా, వీడియో తీసినా అని చెప్పి పారిపోతున్నాయి. సో ఆ రోజంతా చాలా మంచిగా గడిచిపోయింది. కానీ ఒక ఫీలింగ్ అయితే ఉంది, వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి. ఈవినింగ్ టైం అయితే అయిపోతుంది. ఇంకా మా ఇంటి ఎదురుగా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, మొత్తం ప్రహరీ గోడతో నిండిపోయి ఉంటుంది. ఇది మా ఇంటి ముందరే స్కూల్ అనమాట. ఈ స్కూల్లో నేను 5th class వరకు అయితే చదివాను. చాలా మంచిగా అనిపించింది. సో ఆ రోజైతే గడిచిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. ఇంకా అలా ఫ్యామిలీతో గడిపి మంచిగా మా అమ్మ చేసిన ఫుడ్ ఉంటుంది కదా, ఫుడ్ తినేసి మంచిగా రెడీ అయ్యేసి బయలుదేరి వెళ్ళిపోయాను. తర్వాత 2nd month వచ్చాను. 2nd month నేను 3 days అయితే ఉన్నాను. 2nd monthకి ఫోటోషూట్ కంప్లీట్ చేసుకొని అలా ప్రకృతిని ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి హైదరాబాద్కి అయితే వచ్చేసాను. ఇలా 2 months ఫుటేజ్ని నేను ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఈసారి మళ్ళీ వెళ్తాను. ఇప్పుడు మా కొడుక్కి 5th month అయితే పడింది. సో 6th month కల్లా నేను మళ్ళీ వెళ్ళి మొత్తం అయితే కవర్ చేస్తాను. సో గైస్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. లైక్ చేసుకుంటేనే నేను చేసిన దానికి ఫలితం ఉంటుంది. సో గైస్, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఇంకా తర్వాత వచ్చే వ్లాగ్లో అయితే కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.